అనగనగా ఉదయగిరి రాజ్యం. ఆ రాజ్యానికి రాజు భూపాలవర్మ. అతని వద్ద వివేకవర్ధనుడు అనే తెలివైన మంత్రి ఉండేవాడు. ఇక ఆ రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. ఇదిలా ఉండగా ఓ రోజు మహారాజు తన మంత్రితో సరదాగా మాట్లాడుతూ, మహామంత్రి, మన రాజ్యంలో ప్రజలు మన పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు? మహారాజా, మన రాజ్యంలో మీ పరిపాలన వల్ల ప్రజలందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు. మంచిది మహామంత్రి. అయినా మన రాజ్యంలో ప్రజలందరూ విజ్ఞానవంతులు. అలాగే వారంతా విచక్షణా జ్ఞానం కలిగి ఉండటం వల్లే శాంతి సౌఖ్యాలతో జీవించగలుగుతున్నారనుకుంటాను. మహారాజా, క్షమించాలి. ఏ రాజ్యంలోనైనా ప్రజలంతా ఎప్పుడూ విజ్ఞానవంతులై ఉండరు. ఆ రాజ్యానికి పెద్దలుగా ఉన్న మన ప్రవర్తన సరిగ్గా ఉన్నంతకాలం ప్రజలు మనల్ని అనుసరించి వారు కూడా సక్రమంగా నడుచుకుంటారు. ఒకవేళ మనం తప్పుత్రోవన పోతే వాళ్లు కూడా తప్పుత్రోవన పోతారు. ఏమంటున్నారు మహామంత్రి? మనం ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారా? నేను నమ్మను. వాళ్లకు విచక్షణ లేదు అని మీరు అంటున్నారు, అంతేనా? అవును మహారాజా, కానీ అందరూ అలాని కాదు గాని అత్యధిక ప్రజలు అలాగే ఉంటారు. 10 మంది ఏం చేస్తే వారు అదే చేస్తారు. అందులో మంచి చెడులు ఆలోచించి చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ అలా చేసిన వాణ్ణి పిచ్చివాడు అని అంటారు. ఈ మిగతా వారంతా అనకూడదు గాని ప్రజలంతా గుంపులో గోవింద బాపతు. గొర్రెల మందలో ఒక గొర్రె ఎటు వెళితే మిగతా గొర్రెలు కూడా అటే వెళతాయి. అలాగే మన ప్రజలు కూడా మనం ఏం చెబితే అదే చేస్తారు. మనం ఏది అనుసరిస్తే వారు అదే అనుసరిస్తారు. తన మాటలను తోసిపుచ్చి తన రాజ్యంలో ప్రజలందరినీ గొర్రెలు అన్నందుకు మహామంత్రిపై తీవ్ర ఆగ్రహం కలుగుతుంది మహారాజుకి. వెంటనే తీవ్రమైన స్వరంతో, మహామంత్రి, మీరన్నది నాకు అస్సలు నచ్చలేదు. మన ప్రజలది గొర్రెల మనస్తత్వం కాదు. అయినా సరే, ఒకవేళ మీరు అంటున్నట్టుగా అదే నిజమైతే నేను మీకు 3 మాసాల గడువిస్తున్నాను. ఆ గడువులోపుగా ఇది నిజం అని మీరు రుజువు చేయాలి. అలా చేయకపోతే మీకు శిరచ్ఛేదనం చేయిస్తాను. అయ్యో అయ్యో మహారాజా, నన్ను క్షమించండి. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది నిజమే. నేను దాన్ని తప్పకుండా రుజువు చేస్తాను. నాకు కొంత సమయం ఇవ్వండి, అది చూస్తాం. ఇక మీరు వెళ్ళొచ్చు. చిత్తం మహారాజా, ఇక సెలవిప్పించండి అని అక్కడ్నుండి వెళ్లిపోతాడు మహామంత్రి. ఇది జరిగిన కొంతకాలానికి ఆ రాజ్యంలో ఎవరో ఒక కొత్త సన్యాసి అతని శిష్యునితో పాటు వచ్చి రాజప్రసాదానికి అతి కొద్ది దూరంలో ఓ చెట్టు కింద పద్మాసనం వేసుకుని కళ్లు మూసుకుని మౌనముద్రలో కూర్చుని ఉంటాడు. ఇది తెలుసుకున్న మహామంత్రి రాజపర్యటన చేస్తూ సైనికులతో పాటు ప్రజలందరూ చూస్తుండగా అతని దగ్గరికి వెళతాడు. మహనీయులకు ప్రణామాలు. మమ్మల్ని ఆశీర్వదించండి. ఎవరండి మీరు? సైనికులతో పాటొచ్చారు? ఈ రాజ్యంలో పెద్దవారిలా ఉన్నారు. నా పేరు వివేకవర్ధనుడు. ఈ రాజ్యానికి మహామంత్రులం. అవునా? మా గురువుగారు ధ్యానంలో ఉన్నారు. వారు ఎవరితోనూ మాట్లాడరు. మీకు ఏవైనా చెప్పాలనుకుంటే నాతో చెప్పండి. నేను మా గురువుగారికి తెలియచేస్తాను. మీ గురువుగారు చూడబోతే మహాయోగిలా ఉన్నారు. మమ్మల్ని, మా రాజ్యంలోని ప్రజలందర్నీ సుఖ సంతోషాలతో ఉండేలా దీవించమని చెప్పండి. అలాగే. ఆయన అనేక సంవత్సరాలుగా హిమాలయాల్లో తపస్సు చేసి వచ్చారు. చాలా మహిమలు శక్తులు సాధించారు. మీరు మనసులో ఏది కోరుకున్నా ఆయనకు ప్రణామం చేస్తే చాలు. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరిపోతాయి. ఆ మాటలతో వివేకుడు ఆయనకు ప్రణామాలు చేసి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. దారిని పోయే జనం ఇదంతా చూసి వారందరూ కూడా సన్యాసికి దండాలు పెట్టుకుని కోరికలు కోరుకుని తోచిన కానుకలు కూడా సమర్పించడం మొదలు పెడతారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక యువకుడు అక్కడ ఉన్న భక్తుడితో ఇలా అంటాడు. ఏమిటి మీరందరూ చేస్తున్నది? ఎక్కడి నుండో వచ్చిన అతన్ని గుడ్డిగా నమ్మి ఎందుకు పూజలు చేస్తున్నారు? అతనికి నమస్కరిస్తే మీ కోరికలన్నీ తీరిపోతాయంటే ఎలా నమ్ముతున్నారు? నువ్వు ఊరుకోవయ్యా బాబు. అలా మాట్లాడితే నీ కళ్ళు పోతాయి. ఆ స్వామికి ఎన్నో మహిమలున్నాయి. ఆయన చెప్పించాడంటే నువ్వు రక్తం కక్కుని ఇక్కడే చచ్చిపోతావు. అయినా మేము ఏం గుడ్డిగా అతను నమ్మలేదు. ఈ రాజ్యానికి సాక్షాత్తు మహామంత్రి గారే ఆయన పాదాలు పట్టుకున్నారంటే తప్పకుండా ఈయన మహాత్ముడే అయి ఉండాలి. అలా ప్రజలందరూ ఆ యువకుడి నోరు మూయిస్తారు. తరువాత ఆ సన్యాసి గురించి ఆ నోట ఈ నోట నగరమంతా తెలిసిపోయి ప్రజలందరూ చిన్న చిన్న గుంపులుగా సన్యాసిని చూడటానికి రాసాగారు. ఈ సంగతి అంతఃపురంలోని చెలికత్తెల ద్వారా మహారాణికి కూడా తెలుస్తుంది. అమ్మా, మన నగరంలో ఎవరో మహిమగల సన్యాసి వచ్చాడంటమ్మా. ఆయన దగ్గరికి వెళ్లి నమస్కరిస్తే మనం ఏం కోరుకున్నా వెంటనే తీరిపోతుందటమ్మా. ఏమిటి నువ్వు చెప్తున్నది? నిజమా? నీకెలా తెలుసు? అదేంటమ్మా, మన నగరమంతా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. నేను కూడా వారి దర్శనం చేసుకున్నాను. వారి ముఖాన ఎంతో తేజస్సుందమ్మా. అంతేకాదమ్మా, మన మహామంత్రి గారు కూడా వెళ్ళి ఆయనకు నమస్కరించి వచ్చారట. మీకు తెలీదా? ఏమిటి, మన వివేకవర్ధనుడు గారు కూడా వెళ్లారా? అయితే నువ్వు చెప్తున్నది నిజమే అయ్యుంటుంది.
తప్పకుండా ఆ సన్యాసి మహిమలు గలవాడై ఉంటారు. మనం కూడా వెళ్ళి దర్శించుకుని వద్దాం సరేనమ్మా, నేను ఇక ఏర్పాట్లు చేస్తాను. అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది ఆ చెలికత్తె. ఇంతలో అక్కడికి మహారాజు భూపాల్ వర్మ వస్తాడు. ఏమిటి మహారాణి, ఏవో ఏర్పాట్లంటున్నారు? ఎక్కడికి? విహారానికి వెళ్తున్నారా? మీరు లేకుండా మేము విహారానికి వెళతామా మహారాజా? మరి ఎక్కడికి మీ పయనం? అదే మహారాజా, మన నగరంలోకి హిమాలయాల నుండి ఎవరో మహిమగల సన్యాసి వచ్చి అందరికీ దర్శనమిచ్చి తన దివ్యాశీస్సులు అందిస్తున్నారటగా. మీరు అనుమతిస్తే మేము కూడా ఆ సన్యాసిని దర్శించుకోవాలని అనుకుంటున్నాం. అవునా? ఈ సంగతి మాకు తెలీదే. అయినా మీరు వెళ్తానంటే మేం కూడా వస్తాం కదా. మమ్మల్ని పిలవలేదు మీరు? అయ్యో మహారాజా, నేను తమరిని పిలవడమేమిటి? తమరే మమ్మల్ని తీసుకుని వెళతారు కదా. అయినా మీరు కూడా వస్తారు అని నేను అనుకోలేదు. సరే సరే, వెంటనే మనం వెళ్ళడానికి ఏర్పాట్లు చేయమని చెప్తాను. ఆ తర్వాత భూపాల్ వర్మ మహారాణితో సహా ఆ చెట్టు కింద ఉన్న సన్యాసిని దర్శించి నమస్కరించి వస్తాడు. రాజుగారే వచ్చి దర్శించుకోవటంతో దేశం అన్ని మూలల నుంచి జనం వచ్చి ఆ సన్యాసిని దర్శించుకుని వెళ్లసాగారు. దాంతో ఆ సన్యాసిని చూసేవాళ్ల సంఖ్య రోజురోజుకి పెరగసాగింది. ఇది తెలుసుకున్న మహామంత్రి అర్ధాంగి సుశీల కూడా తన భర్తను ఇలా అడుగుతుంది. యాండి, మన నగరంలోకి కొత్తగా వచ్చిన సన్యాసి గురించి మీరు వినే ఉంటారు కదా. ఆయన దగ్గరకు నన్ను కూడా తీసుకువెళ్ళండి. అయ్యో, నీకు కూడా ఆ సంగతి తెలిసిపోయిందా? అయితే సన్యాసి గురించి నీకో సంగతి చెబుతాను విను. ఏంటండి అది? ఏమీ లేదు, ఇదో పెద్ద రహస్యం. ఇది నీకు తప్ప ఇంకెవరికి తెలిసినా రాజుగారి చేతిలో నా ప్రాణం పోతుంది. కాబట్టి నేను చెప్పేది శాంతంగా విను, కానీ ఇక ఎవరికీ చెప్పకు. ఏమైందండి? ప్రాణం పోతోందంటున్నారు. అసలేం జరిగిందో చెప్పండి. చెబుతాను. అని రాజుగారితో సరదాగా జరిగిన సంభాషణ దగ్గర నుండి ప్రజలను గొర్రెలు అన్నందుకు మహారాజుగారికి వచ్చిన ఆగ్రహం వరకు ఆ విషయాన్ని రుజువు చేయకపోతే తనకు శిరచ్ఛేదనం చేస్తారు అని రాజుగారు విధించిన గడువు, ఇలా మొత్తం అన్ని విషయాలు భార్యకు పూసగుచ్చినట్టు చెబుతాడు వివేకుడు. ఏంటి, ఇంత జరిగిందా? మరి నాకు చెప్పనే లేదు. కానీ దానికి ఈ సన్యాసికి ఉన్న సంబంధం ఏంటండి? అది నాకు అర్థం కావట్లేదు. అది చెబుతాను విను. రాజుగారు అలా అన్న తరువాత నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నేను కనుక ప్రజలు గొర్రెలు అనే సంగతి రుజువు చేయకపోతే నాకు శిరచ్ఛేదనం తప్పదు. అందుకే ఒక ఉపాయాన్ని ఆలోచించాను. అబ్బా, త్వరగా చెప్పండి. ఇంతకీ ఆ తర్వాత ఏం జరిగిందో? ఆ రోజు అక్కడి నుండి నేరుగా నేను కారాగారంలో ఉన్న చెరసాలకు వెళ్లాను. అక్కడ 10 ఏళ్లుగా శిక్షను అనుభవించి త్వరలోనే విడుదల కానున్న 2 ఖైదీలను కలిశాను. అప్పుడు ఏం జరిగిందంటే, మీరు నాకొక సహాయం చెయ్యాలి. దానికి ప్రతిఫలంగా నేను మీకు కొంత ధన సహాయం చేస్తాను. మేం 10 ఏళ్లుగా ఈ చెరసాల్లో ఉంటున్నాం. మేము మీకు ఎటువంటి సహాయం చేయగలమయ్యా? మీరు అతి త్వరలోనే ఇక్కడి నుంచి విడుదల కానున్నారు. ఇక్కడి నుండి విడుదలైన వెంటనే మీలో ఒకరు సన్యాసి వేషం వేసి ఎవ్వరు ఏమి అడిగినా మాట్లాడకుండా కొంతకాలం మౌనంగా ఓ చెట్టు కింద కూర్చుని ఉంటే చాలు. అయ్యా, మేము పక్క రాజ్యం నుండి ఇక్కడికి వచ్చి ఏదో చిన్న దొంగతనం చేసి దొరికిపోయి ఇంతకాలంగా మా కుటుంబాలకు దూరంగా ఇక్కడే ఉండిపోయాం. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఏదో వేషాలు వేసి మోసం చేస్తే మళ్ళీ ఈ చెరసాల్లో పడేస్తారు కదయ్యా. చూడండి, నేను చేయమంటున్న పని ఒక మంచి పని చేయటానికే, అంతేకాని ఎవరినీ మోసం చేయటానికి కాదు. అంతేకాకుండా పని అవ్వగానే మీరు ఈ రాజ్యం వదిలి మీ రాజ్యానికి వెళ్ళిపోయే ఏర్పాట్లు నేను చేస్తాను. అలా మీ కుటుంబాలతో సంతోషంగా ఉండడానికి మీకు కావలసిన ధనం నేనిస్తాను. మీరు చెప్తుంది బాగానే ఉందయ్యా, కానీ ఇక మీరింకేమీ మాట్లాడకండి. ఇక్కడ నుండి విడుదలవ్వగానే మీరిద్దరూ గురు శిష్యుల వేషాలు వేసుకుని నేను చెప్పినట్టు చేయండి. అలాగేనయ్యా అని ఆ దొంగ సన్యాసులను అక్కడికి తానే తీసుకువచ్చిన సంగతి భార్యకు చెప్తాడు వివేకుడు. అది జరిగింది. ఆ రోజు రాజుగారికి ప్రజల మనస్తత్వం గురించి రుజువు చేయాల్సిన పరిస్థితుల్లో నేను అలా చేశాను. ఆ తరువాత నేను ఆ దొంగ సన్యాసిని దర్శించుకోవడంతో జరిగిందంతా నీకు తెలిసిందే. అమ్మో, ఎంత పని చేశారండి మీరు! మొత్తానికి ప్రజలతో పాటు రాజుగారిని కూడా మీరు గొర్రెగా మార్చేశారుగా. ఈ విషయం గాని రాజుగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? కానీ రాజుగారు కూడా ఇది నమ్మి అక్కడికి వెళతారు అని నేను అనుకోలేదు. అందుకే ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. ఈ సంగతి ఎలా రాజుగారికి తెలియజేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు మాత్రం ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు. దీని ముగింపు నేనే ఇస్తాను.
సరేనండి, జాగ్రత్త. వీలైనంత త్వరగా దీనికి ముగింపు పలకండి. ఇక ఆ రోజు రాత్రి మహామంత్రి చాటుగా ఆ ఇద్దరు దొంగ సన్యాసులని కలిసి, ఇక మీరు ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది. ఇవిగో ఈ డబ్బులు తీసుకుని వెంటనే ఎవరికీ కనపడకుండా ఈ రాజ్యం వదిలి వెళ్ళిపోండి. చాలా సంతోషమయ్యా, మీకు రుణపడి ఉంటాం. ఇక ఇంటికెళ్ళి మా కుటుంబాలతో సంతోషంగా ఉంటామయ్యా. మేము ఇక ఎప్పుడు దొంగతనాలు చేయం. అయ్యా, మేము చాటుగా తాగి ఎంతో కష్టపడి దొంగతనాలు చేసి దొరికితే మమ్మల్ని చితకబాదేవారు. కానీ ఇక్కడ ఈ చెట్టు కింద మౌనంగా కూర్చుని ఉంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్లే కానుకలు తీసుకొచ్చి మాకు సమర్పించారు. ఏమిటయ్యా ఇది? అదేనయ్యా ఈ ప్రపంచంలో జరిగేది. ప్రతి ఒక్కరికి నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. ఒక్కసారి మన ప్రజలు ఎవరినైనా నమ్మితే ఇక ఏమీ ఆలోచించకుండా వారు ఏమి చేసినా అది ఒప్పు అనుకుంటారు. దాన్నే వారు కూడా అనుసరిస్తారు. ఒకవేళ ఎవరైనా వచ్చి అది తప్పు అని చెప్పినా వారు ఒప్పుకోరు. పైగా వారిని నిందిస్తారు. అంత గుడ్డిగా వారు నమ్మేస్తారు. ఇక్కడ కూడా అంతే. నేను వచ్చి మిమ్మల్ని దర్శించుకోవడంతో మీరు దొంగలైనా వాళ్ల దృష్టిలో దేవుళ్లుగా మారిపోయారు. అందుకే మాలాంటి వారు ఏది చేసినా అది 10 మంది ఆచరిస్తారు. కాబట్టి ఆలోచించి చెయ్యాలి అంటారు. అచ్చం గొర్రెల మందలా అంటారు. ఆ మాట అన్నందుకే రాజుగారికి కోపం వచ్చింది. ఇక అది రుజువు చేయడానికి నేను ఇలా చేయాల్సి వచ్చింది. సరే, ఇక మీరు బయలుదేరండి అని వారిని అక్కడ్నుండి పంపించేస్తాడు వివేకుడు. మరుసటి రోజు అకస్మాత్తుగా ఆ సన్యాసులు కనపడకుండా పోవడంతో ఈ విషయం రాజుగారి వరకు వెళుతుంది. దాంతో వివేకుణ్ణి పిలిచి భూపాలవర్మ ఇలా అంటారు. మహామంత్రి, మన నగరంలో ఉన్న ఆ మహనీయులు కనపడటం లేదట. ఏం జరిగిందో తెలుసుకోండి. తప్పక తెలుసుకుంటాను మహారాజా. మన వేగులను పంపించి విచారణ చేయిస్తాను అని తనకు ఏమీ తెలియనట్టు 1 వారం గడవనిచ్చి వివేకుడు మహారాజు దగ్గరికి వచ్చి రహస్యంగా ఇలా అంటాడు. మహారాజా, గొప్ప పొరపాటు జరిగిపోయింది. చెట్టు కింద ఉన్నది నిజమైన సన్యాసులు కాదట. వారు ఎటో పారిపోయారంట. నేను విచారించగా వాళ్లు మన కారాగారంలో 10 ఏళ్లు శిక్షను అనుభవించిన దొంగలు అని తెలిసింది మహారాజా. ఏమిటి, దొంగల? అంటే ఇంతకాలం మనమంతా ఒక దొంగని మహాత్ముడు అనుకుని పూజించావా? నాతో పాటు మన నగర ప్రజలంతా అదే చేశారు. అసలు సంగతి తెలుసుకోకుండా గొర్రెలు మాదిరి. పొరపాటున తాను కూడా ప్రజలను గొర్రెలు అనేస్తాడు మహారాజు. దాంతో అంతకాలం అవకాశం కోసం ఎదురుచూస్తున్న వివేకుడు, మహారాజా, మీరిప్పుడు ఏదో అన్నారు, గొర్రెలు అని. ఆ మాటలతో భూపాలవర్మకు తాను ఏమన్నాడో అర్థమవుతుంది. ఇందుకేగా ఇంతకు ముందు మంత్రి తనతో అదే మాట అంటే శిరచ్ఛేదనం చేస్తాను అని ఆగ్రహించాడు. వెంటనే తేరుకుని, మహామంత్రి, మీరన్నది నిజమే. ప్రజలు మనం ఏది చేస్తే అది గుడ్డిగా అనుసరిస్తారు. కాబట్టి మనం ఏది చేసినా అది ఆలోచించి చేయాలి. నాకు మీరన్నది ఇప్పుడు అర్థమైంది. నిజంగానే మనలో చాలామంది వెనుక ముందు ఆలోచించకుండా గొర్రెల మందలు గొర్రెల్లాగా ప్రవర్తిస్తాం. ధన్యవాదాలు మహారాజా. ఇప్పటికైనా నా మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నారు. ఇక నాకు శిరచ్ఛేదనం లేనట్టేగా మహారాజా? ఆ మాటలకు ఒక్కసారిగా నవ్వుకుంటాడు మహారాజు. ఆ రోజు నుండి తాను తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.